బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠ రేపుతోంది. మొన్నటికి మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి శాఖల కేటాయింపు అంశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు 2 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకా వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్కి ఢిల్లీ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో వాళ్ళిద్దరూ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాల నేపథ్యంలో భట్టి, ఉత్తమ్ కుమార్కు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. అయితే ఉన్న ఫలంగా భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా, లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సి ఉంది. ఇవేవీ కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతోందా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? మంత్రుల శాఖల్లో కీలక మార్పు అండ్ మోరోవర్ ఒక కీలకమైన మార్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ కొత్తగా తీసుకున్న ముగ్గురికి శాఖల కేటాయింపు అంశమే ప్రధానం అనుకోవాలా, లేదా ఆల్రెడీ సీఎం దగ్గర ఉన్న శాఖల్ని కొన్నింటికి కొంతమందికి బదలాయించే ఆలోచన కూడా ఉందా? ఏం జరగబోతోంది? కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానంగా అధిష్టాన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఢిల్లీ పర్యటనలో 3వ రోజు కొనసాగుతా ఉంది. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నిన్న రాత్రి హుటాహుటిన ఢిల్లీ అధిష్టాన పెద్దల పిలుపు మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పయనమై వెళ్లారు. ప్రధానంగా ఈ యొక్క ఇటీవల కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి ఇప్పటి వరకు శాఖల కేటాయింపు జరగలేదు. అయితే అందుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నూతనంగా మంత్రివర్గంలోకి చేరినటువంటి అడుగుపెట్టినటువంటి నేతలకు శాఖల కేటాయింపు అంశానికి సంబంధించి కూడా చర్చ చేసేందుకు ఢిల్లీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. అదే సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన హుటాహుటిన నిన్న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా అధిష్టాన పెద్దలు చర్చలు జరిపేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి నేతలకు శాఖల కేటాయింపు అంశం మీద చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఊహించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఓవరాల్ గా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరి కీలకంగా వారి శాఖలకు న్యాయం చేయడం లేదు పలువురు మంత్రులు అనేటటువంటి ఇది కూడా పూర్తి స్థాయిలో ఏఐసీసీకి రిపోర్ట్ అందిన నేపథ్యంలో ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని ఒకటికి అంటే ఎక్కువగా శాఖలు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా మొదటి నుంచి కేబినెట్లో కొనసాగుతున్నటువంటి మంత్రులు కావచ్చు, నూతనంగా కేబినెట్లోకి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, వివిధ శాఖల మార్పులు చేర్పులు ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా కీలకమైనటువంటి శాఖలకు వారు న్యాయం చేయలేకపోతున్నారు అనేటటువంటిది కూడా అటు ఏఐసీసీ నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా ఫోన్ లైన్లో
అధిష్టాన పెద్దలు సంప్రదించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్లో మంతనాలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలకమైనటువంటి శాఖలు ఆర్థిక శాఖ, దాంతో పాటుగానే విద్యాశాఖ, హోంశాఖ, వీటితో పాటుగానే మరికొన్ని ఇరిగేషన్ శాఖతో పాటు రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి మార్పులు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే నూతనంగా మంత్రివర్గంలో చేరినటువంటి నేతలకు అటు సీఎం వద్ద అంటే ఇప్పటి వరకు కేబినెట్ మంత్రులకు ఎవరికి కేటాయించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవి సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. అటువంటి శాఖలు కూడా కీలకమైనటువంటి శాఖలు సీఎం వద్ద కాకుండా ఇతర కీలకమైనటువంటి నేతలకు కట్టబెట్టాలనేటటువంటి యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే హుటాహుటిన ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగానే అంటే ప్రభుత్వంలో కావచ్చు ఇటు పార్టీలో కావచ్చు కీలక పదవుల భర్తీ సమయంలో అధిష్టాన పెద్దలు ప్రధానంగా సంప్రదించేటటువంటి నేతల్లో ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నేతలు. ఈ ముగ్గురిని కూడా అభిప్రాయ సేకరణ చేసిన అనంతరమే ఈ యొక్క పదవుల నామినేటెడ్ పదవుల భర్తీ కావచ్చు, దాంతో పార్టీ పదవులు కావచ్చు, అదే ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల మార్పులు చేర్పులు చేస్తారు అనేటటువంటి చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల శాఖల పైన కొంత అసంతృప్తి అధిష్టానం ఉంది. ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఒకటి కంటే మించి శాఖలు వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారు ఆయా శాఖలకు న్యాయం ఉన్నారు అనేది కూడా అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఆయా శాఖలు పూర్తి స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టం అవుతా ఉంది. దాంతో పాటుగానే ఒకటికి మించి ఈ యొక్క శాఖలు ఉన్న నేపథ్యంలో కొంతమంది నేతలు కేవలం ఆయా శాఖల మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో కొంత విఫలమయ్యారు అనేటటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో నూతనంగా వచ్చినటువంటి మంత్రులకు ఆయా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయా సామాజిక వర్గాలకు సేవ చేసే విధంగా కూడా మంత్రిత్వ శాఖలు కేటాయించాలనేటటువంటి భావనలో అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రిలోగా ఈ యొక్క నూతన మంత్రులకు ఈ యొక్క శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పలువురు మంత్రులు నూతనంగా మంత్రివర్గంలో అడుగుపెట్టినటువంటి నేతలకు ఏవైనా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే ఉన్నటువంటి మొదటి నుంచి కేబినెట్లో కొనసాగుతున్నటువంటి నేతలకు కీలకమైనటువంటి శాఖల మార్పులు చేర్పులు చేస్తారు అనేటటువంటి సమాచారం కూడా మనకు అందుతా ఉన్న నేపథ్యంలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 నెలలుగా గడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాఖల పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు మంత్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు మంత్రులను పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు, ఐపీఎస్ అధికారుల బదిలీలను చేసి వారు ఇప్పుడిప్పుడే ఆ మంత్రుల మాట వింటున్న తరుణంలో కూడా మా మంత్రిత్వ శాఖల కేటాయింపులు మార్పులు చేర్పులు చేస్తే గనక పరిస్థితి మొదటికి వస్తుంది అనేటటువంటిది కూడా ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో అనేటటువంటి ఉత్కంఠ అయితే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజు.